ఈరోజు మనం ఈ వీడియోలో నారాయణపేటలో ఫేమస్ అయిన ఉగ్రాని గురించి తెలుసుకుందాం. ఆ ఉగ్రాని ఈ వీడియోలో ఎలా చేస్తారో మనం తెలుసుకుందాం. ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 టమాటాలు తీసుకొని అవి కూడా చిన్నగా కట్ చేసి అవి పక్కకు తీసుకోవాలి. ఈ ఉగ్రాని మన తెలంగాణ నారాయణపేట జిల్లాలోనే చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకోండి. అది తీసుకొని కొంచెం పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి అవి చిన్నగా తరిగి అవి పక్కకు పెట్టుకోండి. ఈ ఉగ్రాని చేసినాక మీరు తిన్నారనుకో, ఒక్కసారి తింటే మళ్ళీ తినాలి అనిపిస్తుంది. అంతా చాలా బాగుంటుంది ఈ ఉగ్రాని అంటే. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కొద్దిగా వేయండి, లేకపోతే చేయండి, ఏం పర్వాలేదు వేయకున్నా కూడా. మా దగ్గర అల్లం వెల్లుల్లి ఉంది కాబట్టి చేస్తున్నాం. చిన్న రోట్లో తీసుకొని కచ్చపచ్చ దంచి అది పక్కకు పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అవి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మురుమురాలు తీసుకొని ఒక టప్పులో నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్ళలో ఆ మురుమురాలు వేయాలి. అవి నానేదాకా ఆ నీళ్ళలోనే అలానే ఉంచాలి. అవి బాగా నానాలి. అవి మంచిగా కలపండి. ఆ నీళ్ళలో కలిపిన తర్వాత ఆ నీళ్ళల్లోనే ఆ మురుమురలు అలాగే వదిలేయండి. ఒక 2 మినిట్స్ అలానే వదిలేస్తే అవి బాగా నానతవి నీళ్ళల్లో. ఇక్కడ మురుమురలు అంటారు, మా దిక్కు నారాయణపేట జిల్లాలో బొనుగులు అంటారు. ఈ వంటకం వచ్చేసి చాలా ఫేమస్ నారాయణపేట జిల్లాలో. ఉగ్రాని అంటారు మా దిక్కు. ఉగ్రాని మా పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు అని చూస్తున్నారు. ఆ తర్వాత బోగన తీసుకొని ఆ బోగనలో 2 చెంచాలు లేదా 3 చెంచాలు నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోండి. అవి కొంచెం దూరగా వేగాక ఉల్లిపాయలు వేసి కలపండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి కలపండి. అది బాగా మగ్గాలి ఆ నూనెలో. ఆ మగ్గేదాకా అది మగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఒక బోగన తీసుకొని బోగన నానబెట్టిగా పెట్టినాం కదా బొనుగులు, ఆ బొనుగులను తీసి వేరే బోగన్లో తీసి మార్చి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా మొత్తం వేసి కలుపుకోవాలి. మా దగ్గర పచ్చిమిర్చి కొద్దిగానే ఉంటాయి కాబట్టి అందుకోసం కొంచెం కారం పొడి యాడ్ చేసాం. మీరు మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి, చాలా బాగుంటుంది. కారం పొడి యాడ్ చేస్తే టేస్ట్ పోతుంది. మేము కొద్దిగా వేసినాము, పచ్చిమిర్చి తక్కువ ఉంది కానీ. అది బాగా కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్న బొనుగులు వేరే గిన్నెలో తీసినాం కదా, ఆ నానిన బొనుగులను ఆ మసాలా దాంట్లో వేసి కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అడుగు అంటకూడదు. అది మంచిగా కలిపి లాస్ట్ తగినంత ఉప్పు టేస్ట్ చేసి, ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోండి. మేము ఉప్పు ముందుగానే వేసినాము, కొంచెం తక్కువ ఉందని మళ్ళీ వేస్తున్నాము. మంచిగా ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలిపి ఢక్కన పెట్టి ఒక 2 మినిట్స్ పొయ్యి లో ఫ్లేమ్ పెట్టి 2 మినిట్స్ పెట్టండి. మంచిగా అయిపోతుంది. ఇక చూడండి గుమ్మలాడుతుంది ఉగ్రాని. చాలా సూపర్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఉగ్రాని అంటారు. నారాయణపేట జిల్లా మహబూబ్నగర్ నుంచి కొంచెం ముందరకు పోతే నారాయణపేట జిల్లా. ఇప్పుడు ఆ జిల్లాలో ఈ ఉగ్రాని అంటే చాలా ఫేమస్, చాలా సూపర్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఉంటాం, బాయ్.